దేశవ్యాప్తంగా నూతన జీఎస్టీ విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా అనేక వస్తువులు ఈ జీఎస్టీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే చాలా వస్తువులను 5% జీఎస్టీ పరిధిలోకి తేవడంతో వాటి రేట్లు సెప్టెంబర్ 22 నుంచి తగ్గునున్నాయి. నూతన జీఎస్టీ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల వరకు ఫిర్యాదును కొలుతున్నట్లు ఏపీ వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు తెలిపారు. మరోవైపు చాలా వస్తువులపై జీఎస్టీని 18% నుండి 5% తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు భారం తగ్గుతుంది. ఇందులో వెన్న, నెయ్యి, పన్నీరు, సబ్బులు, షాంపులు, ఎయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ వంటి వాటిపై పన్నులు తగ్గాయి. అలాగే పాశ్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పన్నీరు, బ్రెడ్ వంటి వాటిపై జీఎస్టీ నుండి పూర్తిగా మినహాయింపు లభించింది. అలాగే ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్ వంటి వాటిపై జీఎస్టీ 28% నుండి 18% తగ్గించడంతో మధ్యతరగతి వారికి పెద్ద ఊరట లభించింది. మరోవైపు స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ మీద కూడా పన్ను 5% తగ్గింది. అలాగే వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా ఎరువులు, పురుగుల మందులు, ట్రాక్టర్లపై జీఎస్టీ 18% నుండి 5% తగ్గించారు. అలాగే చేనేత, చేతి వృత్తుల వారు ప్రోత్సహించడానికి ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5% తగ్గించారు. కేంద్రం నిర్ణయంతో ఎగుమతులు పెరగడానికి అవకాశం లభిస్తుంది. సేవా రంగం, హోటల్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వలన హోటల్ ఛార్జీలు తగ్గుతాయి. దీని ఫలితంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ జీఎస్టీ తగ్గింపు వలన ధరలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ రంగానికి ఉపాధి కల్పన బలం చేకూరుతుంది. మరోవైపు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి కొన్ని మందులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తొలగించడం మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ జీఎస్టీ సంస్కరణల ద్వారా వినియోగదారులకు 1,00,000 కోట్ల వరకు పొదుపు అవుతుందని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అయితే చెప్పడం జరిగింది.